దాదాపు 140 మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని. 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా 8 మంది మరణించారని, దాదాపు 26 మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు. మరి 8 + 26 అంటే 34 మంది. అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా 140 మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని. అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు, ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎంతో మంది బీహార్, ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ భార్యా పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతా ఉన్నారు. అట్లీస్ట్ వీళ్ళిద్దరు కూడా నిఖిల్, రమ్య ఇందులోనే పనిచేస్తారు. వీళ్ళ ఆచూకీ ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఏం చెప్పానంటే, ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి, ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి, ఒక ఫోన్ నంబర్ను పెట్టి, ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం.